2024 జనవరి నెల 1 నుండి 16 వరకు తులా రాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి. ఆవు దూడ మధ్యలో, బ్రాహ్మణిద్దరి మధ్యలో, గురువు శిష్యుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, శివుడు నంది మధ్యలో ఎవరైనా వెళ్ళినట్లయితే మహాపాపం చేసుకున్న వాళ్ళు అవుతారట. ఆ పాపాన్ని మించిన పాపం లేదుట. నందీశ్వరుడు కొమ్ముల మధ్యలో నుంచే ఈశ్వర దర్శనం చేసుకుంటే ఫలితం వస్తుందిట. కాబట్టి అటువంటి రాశి ఈ తులా వృషభ రాశులకి భృగు శుక్రుడు అధిపతి. ఈ తులారాశి ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి రాశి కాబట్టి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ద్వితీయంలో ఉండి ధనాన్ని రక్షిస్తున్నాడు, ధనాధిపతి అయినాడు. ఈ రాశికి తృతీయంలో రవి బాగున్నాడు, తర్వాత 6 రాహు బాగున్నాడు, 7 గురువు బాగున్నాడు. 4 గ్రహాలు శుక్రుడు, రవి, రాహు, గురువు, ఈ 4 గ్రహాలు బాగుంటాయి. ఈ 4 గ్రహాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శుక్రుడి వల్ల వివాహం జరగడానికి అవకాశం ఉంది. రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మంచి కీర్తి వస్తుంది. తను చదివిన చదువులో మంచి ర్యాంకు కొడతారు. అదే కాదు, మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఉద్యోగంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప కృషి ఎవరు చేయలేదు అనిపించుకుంటారు. అటువంటి రవి తృతీయంలో ఉన్నాడు. తర్వాత రాహు 6 ఉన్నాడు. తను చేసిన కృషికి తగినటువంటి మంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం రావడమే కాదు, ఆదాయాన్ని జాగ్రత్త చేసుకొని దానికి తగినటువంటి ధనం వేరు, ఐశ్వర్యం వేరు. ఐశ్వర్యం ఎట్లా ఉంటుందంటే ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు. ఈ రాహు వల్ల మంచి ఇల్లు, మంచి గృహం, మంచి భార్య రావడమే కాక గురువు సప్తమ స్థానంలో, కళత్ర స్థానంలో గురువు ఉండటం చేత ఉత్తములైనటువంటి భార్య రావడమే కాక విద్యకి తగినటువంటి ఉద్యోగం, ఉద్యోగంలో తను చేసిన కృషి వల్ల తగినటువంటి ప్రమోషను, తగినటువంటి విదేశ యానం జరగటానికి చాలా మంచి అవకాశం కనబడుతుంది. బాగున్న గ్రహాలు ఏమిటి? శుక్రుడు, రవి, రాహువు, గురువు, 4 గ్రహాలు బాగున్నాయి. ఇప్పుడు బాగున్న గ్రహాలు ఏమిటో చూద్దాం. శని, కుజుడు, బుధుడు, కేతువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. శని ఎప్పుడు కూడా వక్ర స్వభావం గలవాడు. మంచప్పుడు ఎంత ఉపయోగపడతాడో చెడప్పుడు బాగా దెబ్బతీస్తాడు. నువ్వు చేసిన పొరపాటుకి తగిన శిక్ష గట్టిగా వేస్తాడు. నీకు చెడు రాబోయేది నీకు బాగా గుర్తు చేస్తాడు. ఈ శని 5 ఉన్నందువల్ల జరిగేది ఏమిటంటే వెళ్ళేటప్పుడు ఏదైనా మేకు పట్టుకొని గుడ్డ చెరగటమో, ఆడవాళ్ళైతే పొయ్యి దగ్గర చిన్న రవ్వబడి గుడ్డ కాలటమో, లేకపోతే మగవాళ్ళైతే ముందు పోయేవాళ్ళ సిగరెట్ కాలుస్తుంటే ఆ రవ్వబడి గుడ్డ కాలటమో, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. శకునాలు అట్లాంటివి. తాగేటప్పుడు మంచినీళ్ళ చెంబు జారి కింద పట్టమో, ఇటువంటి అపశకునాలు. ఈ అపశకునాల వల్ల శని పడుతున్నాడు అని తెలుసుకోవాలి. తర్వాత తను బయలుదేరి వెళ్ళేప్పుడు ఎక్కడికి పోతున్నావు అని ఎదురొచ్చి అడగటమో, కాదు తను ఏదైనా పని మీద వెళ్తుంటే నేను కూడా వస్తాను నీతో పాటు అని ఎమ్మడబట్టమో, ఇవన్నీ అపశకునాలు. ఈ అపశకునాలు ఏంటంటే శని పట్టబోయేటప్పుడు, శని నీకు చెడు చేయబోయేటప్పుడు ఈ అపశకునాలు కలుస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ చెప్పినవి చాలా అవసరం. వెళ్ళేటప్పుడు ఎక్కడికి పోతున్నావు అని అడగటం, వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడికి పోతున్నావు నేను కూడా వస్తాను అంటాం. తర్వాత గుడ్డకు కొరుబట్టి చెరగటం, లేకపోతే హడావుల్లో ఏ చొక్కా దొరుక్కోకుండాను, తలకాయ దువ్వుకోకుండాను హడావుడిగా పరిగెత్తడం, ఇటువంటివన్నీ కూడా శని పట్టేటప్పుడే మనస్సు సరిగ్గా లేనటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి ఈ శని ఎప్పుడు కూడా ఒరే జాగ్రత్త, నేను ఎంబడి పడుతున్నా, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి తెలియజేస్తాడు. అది తెలుసుకొని ఉండి తగిన శాంతి చేసుకుంటే మంచిది. కాకి తల మీద దంతాడు,
కాకి వచ్చి తల మీద దంతుంది. కాకి తల మీద దంతే మరణం అని శాస్త్రం ఉంది. కాబట్టి ఇట్లాంటి దృశ్య గుణాలని జాగ్రత్తగా కనిపెట్టుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి శనికి పూర్తి శాంతి చాలా అవసరం. ఈ శనికి 19,000 జపం నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా అవసరం. తర్వాత రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. బుధుడికి 15,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. రవి, కుజుడు, బుధుడు, కేతువు, శని అంటే కాదు, రవి, కుజుడు, బుధుడు, కేతువు, శని, ఈ 4 గ్రహాలు. ఈ 4 గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి. ఇది కాక పుట్టిన జన్మ సమయం, నెల, సంవత్సరం, టైము బట్టి మీ జాతకం చూపించుకోండి. మంచి జరిగేటప్పుడు చాలా మంచిగా ప్రవర్తించాలట. డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుల్ని తగిన దానికే ఖర్చు పెట్టాలి. కట్టుకుంటే గుడ్డలు ఉన్నాయనుకోండి, 4 జతలు ఉన్నాయి, 10 జతల కంటే గుడ్డలు ఖర్చు అయిపోతాయి. అదే కాస్త బంగారం ఉంటే బంగారం విలువ పెరుగుతుంది. మంచి టైంలో జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త పడాలి అంటే చెడును పోగొట్టుకుంటే జాగ్రత్త పడతాం. కాబట్టి ఈ గ్రహాలు శాంతి చేసుకోండి. మీరు కొనదగిన దాన్ని కొనుక్కోండి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి వివాహం చేసుకునేప్పుడు షష్టాష్టకాలు ఉన్నాయా, జాతకం కలిసిందా లేదా తెలుసుకొని వివాహం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అదే కాదండి, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ అరిచేతులు ఫోటో తీసి దాని ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి. సూర్యుడు బాగున్నాడు కాబట్టి 3 వేళలా సూర్య నమస్కారం చేస్తే మీకు ఎంతో మంచి ఫలితం వస్తుంది. కాబట్టి మీరు సూర్య నమస్కారం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెడు కంటే మంచి ఫలితం బాగుంది. బాగా మంచి లాభాన్ని పొందేటువంటి సమయం ఉన్నది. ఆ మంచి టైంలో జాగ్రత్త పడ్డది ఎంతో జీవితం మొత్తం ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు సంపాదించింది మనకు ఎట్లా ఉపయోగపడుతుందో, ఇప్పుడు మీరు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా తగినటువంటి డబ్బు దాచుకొని తగినటువంటి వస్తువులు కొనుక్కుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక నాకు ఎదురే ఉందిలే అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. అదే కాదు, ఉన్న చెడును పోగొట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? వివాహం కావాలన్నా, మంచి సంతానం కలగాలన్నా, విద్యలో ఉత్తీర్ణత కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, అన్నిటికంటే ముందు జీవితంలో ప్రధానమైంది వివాహం. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంత వైభవం. జీవితంలో వివాహం, భార్య, పిల్లలు జీవితం అంత్యకాలంలో ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది కాదు. కాబట్టి వివాహం చేసుకోవాలన్నా మీరు జాతకాలు చూపించుకొని జాగ్రత్తగా ఉంటే, చెడు గ్రహాలకి శాంతి చేయించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే, వీసా రిజెక్ట్ అయినా, వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు, రాహుకేతువుల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటానే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి.
ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశాల్లో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతులు సాముద్రికం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.